వస్తాను అన్నమంతా నిలపాలు చేసినావు నిన్ను ఇట్లా కాదు నీ సంగతి చెప్తా ఏది ఇగో దీన్ని కూడా పొట్టనే పెట్టుకున్నావు కదా ఏమన్నా పని చేస్తున్నాయా నువ్వు పని చేస్తుంటే అన్ని పాడు చేస్తుంది అన్ని పాడేస్తుంది ఇంత కూడా ఒంట్లో ఏమన్నా భయం ఉన్నదా నీకు అన్ని పాడు చేసుకుంటా నాశనం చేస్తాను నువ్వు పని చేసాడు తక్కువ నీ అన్ని పడాలు చేస్తుంటే పడిస్తాను చెప్తా నువ్వా ఒక్కసారి కాలుస్తే చక్కగా అవుతావు బిడ్డ ఇట్లా కాదే అన్ని పాడు చేసి బంగారం అసలు అన్నం నీడపాలు చేసి మూతి నష్టం చెప్పినట్టు ఇంత మాదే ఏది పడుతుంది పడేసాడు ఈరోజు నీకు ఉపవాసం ఈరోజు నీకు తిండే పెట్టా అన్నం పడేసావు కదా అదే దీని బతుకు మూతి నష్టం చదువు ఏంది బావా మన జీతం డబ్బులు అన్ని బొమ్మలకి దగ్గర పెడుతున్నావు కదా అది కేవలం మీ ఇంట్లో పని మనిషి మాత్రమే నీకేం తెలుసు బావా మా అక్క నేను దాని ఇంట్లో ఉంటే నన్ను ఎంత చిత్రహింస పెట్టిందో అంతకు రెట్టింపు చిత్రహింస పెడతా దాన్ని నేను తల్లి లేని పిల్ల అని జాలి దయ నీకుంటేమో కానీ దాన్ని చూసినప్పుడల్లా సచ్చిన నా అక్కనే గుర్తొస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుడు నా కక్షను తీర్చుకోవడం కోసమే దీన్ని పుట్టించిండేమో ఇంతటి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటా చూడు చూస్తూనే ఉండు దాన్ని ఎంత చిత్రహింస పెడతానో తల్లి ఏంద్రా ఈ వాతలేంద్రా ఏమైందన్నా నన్ను ఎక్కడికన్నా పంపించు బాబాయ్ పిన్ని నన్ను చిత్రహింసలు పెడుతుంది బాబాయ్ కొడుతుంది అమ్మ రాణి ఇంత చిన్న వయసులో ఏంట్రానికి కష్టం ఈ చిత్రహింస నుంచి తప్పించాలని నాకు ఉందిరా కానీ మీ పిన్ని రాక్షసింది మీ అమ్మ మీద కోపంతో నీవి చూపిస్తుంది తల్లి నిన్ను ఏదైనా చేస్తుందేమో అని భయంగా ఉందిరా నేను ఏం చేయాలరా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందిరా ఈ సమస్యకు ఏదో పరిష్కారం ఉంటుంది తల్లి ఉంటదిరా
దేవుడా, ఈ సమస్యకు పరిస్థితి చూడాలి దేవుడా. అంతేనా? అవునా? మళ్ళీ చేస్తా. ఏ రాణి, కళ్ళు కనిపిస్తలేవా? ఇక్కడెవరు దూడుస్తాడే? సగం సగం దూడుస్తున్నావు. తినమంటే కుంభల కుంభలు తింటావు. పని చల్లదా? నడు ఇక్కడ చూడు. చూడవు అక్కడ 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 చూడు. చదువు తింటావు కదా. కుంభల కుంభలు బలమేడిపోయింది. ఇక్కడ ఉన్నావా? అమ్మా ఏంద్రా తమ్మి, ఏమో గిట వచ్చినావు? ఏం లేదు, ఈ పప్పలు దుక్కుదామని. ఇదేంద్రో సరే గాని ఏంది విశేషం? నీ తినుడు ఆపి ఎందుకు వచ్చినావు అది చెప్పు. విశేషం ఏముందక్క, జీవితం అంతా గాలికి రోడవుతుంది. అరే గట్లా గాలికి తిరిగే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదరా, బాగుపడతావు. నీకేంటక్క ఎన్ననే చెప్తావు. బంగారం అంటే బాగా దొరికింది కాబట్టి మహారాణులకి బతుకుతున్నావు. దేనికైనా పెట్టి పుట్టాలరా. అంతే అక్క, అంతే అంతే. నువ్వు గ్రేట్ అక్క. ఇల్లేందక్క ఇంత నీట్గా ఉంది? పని మనిషి ఇంట్లో పెట్టినావేంది? పని మనిషా పాడా? మబ్బులు 5 గంటలకు లేచి వాకిలు చంపేసి కడపలు కడిగి ఇల్లు ఊడ్చి ఇల్లు దూడ్చి పూజ వంట మీ బావకు టిఫిను అన్ని దగ్గరుండి నేనే చూసుకోవాలి. ఇంటిల్ల పని మొత్తం నేనే వేసుకుంటా. ఎక్కడిదక్కడ అయిపోయిందా ఇవి దూడుచుడు అవి గడుగుడు ఇవన్నీ వేసుకుంటా. పని మనిషా పాడా? మొత్తం నేనే చేస్తారా? చేసి చేసి రెక్కలన్నీ నొత్తున్నాయిరా. పని మనిషి లేదు ఏం లేదు, మళ్ళీ మీ బావకు ఖర్చు అవుతుందని నేనే చేస్తా మొత్తం పని. అయ్యో ఎంత కష్టం వచ్చింది అక్క నీకు. పీదకి ఎంత కష్టం వచ్చింది నీకు. ఏంద్రా ఏమన్నావు? సీత అక్క, సీత సీత. అట్లా చెప్పు మరి. అవునా అక్క, మన అక్క బిడ్డ ఉంది కదనే, నీకేం పని హెల్ప్ అవుతలేదా? ఆ పోర ఏం చేస్తుందిరా? ముప్పూటలా తినడం ఆడుకోవడం, ఇంకా నన్నే ఇది చేసి పెట్టవా అది చేసి పెట్టవా అని ఎప్పుడు సతాయిస్తుంది. ఏమన్నా అందామంటే పాపం తల్లి లేని పిల్ల కదా, ఏం అనలేము. మళ్ళా మీ బావ ఫీల్ అవుతాడు కదా, ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టమంటది. తింటది, ఆడుకుంటది, పండుకుంటది. ఇంకా ఆమెకు సేవ చేయడానికే సరిపోతలేదు నాకు. నాకేం పని చేస్తుందిరా? మళ్ళీ ఏమైనా పని చెప్తే లోకం ఏమన్నా అనుకుంటారేమో అని బాధ. ఏం చేస్తా, తప్పుతుందా? నాకు వచ్చిన కష్టం నాకే ఉంటది కానీ నీకు రమ్మంటే వస్తుందా? ఏదో అట్లా గడుపుతున్నా. ఏం చేస్తున్నావే? ఎచ్చగా వన్నావా? ఏం పని చేసినావు అంతగానో మలిసిపోయినవే? ఏది గీ ఇల్లు ఊడ్చినందుకే? ఏం దూడ్చినవే? చూడు ఎక్కడ మరకలు అక్కడనే ఉన్నాయి.
ఎప్పుడు చూడు తిరుడు పండుకునుడు ఒక్క పనులు చక్కగా చేసినావా? అయినా ఇక్కడ వన్నవేందే లేవక్కడి నుంచి నడు బయటికి నడు. నీకంత వండుకోవాలనిపిస్తే పోయి ఆ స్టోర్ రూమ్ లో వండుకపో. ఇదంతా ఎట్లా చేసి చూడు ఒక్క పని శాత కాదు మళ్ళా నేను చేసుకోవాలి. మెల్లగా పడుకోండి. అగో నవీనా నువ్వు గీడు అగో సీను నువ్వు ఇక్కడే ఎత్తున్నావా? నేను డ్యూటీ ఈ హాస్పిటల్లో ఎత్తానా. అవునా? ఇగో కాలుకు దెబ్బ తాకింది సీను, అడ్మిట్ చేసుకున్నారు, ఏం చేయాలి ఇక? అయ్యో నేను అది దెమ్మంటి కదా నీకు ఇచ్చి పంపిర్రా? తీసుకొచ్చినావు తాగిగో. అంత మంచిదేనా? అయ్యో నవీనా నేను మంచిగానే ఉన్నా గానీ మీ అక్క బిడ్డను నువ్వు రాసి రమ్మని పెడుతున్నావాడ కదా అందరు అనుకుంటున్నారు ఊర్లే. దాన్ని రాసి రంపన పెట్టుడు కాదు, చంపిన పాపం లేదు. నా చూడదాన్ని కాబట్టి 3 పూటలు పెట్టి సాదుకుంటున్నావు. నువ్వు రాసి రంపన పెడుతున్నా నువ్వు అనుకుంటున్నావు గానీ ఆమె నీ అక్క బిడ్డ కాదు, నీ కన్న బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు సీను? నిజం, ఆమె నీ బిడ్డనే. నేను ఎంత తప్పు పని చేస్తే చెప్పేది నిజమేనా సీను? నిజం నవీనా, మస్తు తిప్పల పెడుతున్నావాట, నాకు మస్తు బాధ అనిపించింది. అట్లా ఏయద్దు నవీనా. ఏడోకు నవీనా, ఎందుకు బాధపడతావు? నీకు తెలియక చేసిన తప్పు. నీ కన్న బిడ్డ ఇప్పుడు తెలిసింది కదా, నువ్వు మంచిగా చూసుకో సరేనా? Maria. Maria. Maria, నన్ను క్షమించమ్మా. నేను సంత కూతురు దేవక నా చేతులతో ఈ చేతులు స్వాతలు పెట్టినమ్మా. నన్ను క్షమించమ్మా. అయ్యో అయ్యో దేవుడా, తల్లి నన్ను క్షమించు తల్లి. అమ్మరియా, నా పాపిష్టి చేతులతో నిన్ను కొట్టానమ్మా. ఈ నోరుతో అని కూడా మాటలు ఎన్నో అన్నానమ్మా. నన్ను క్షమించు తల్లి. ఇవే చేతులతో నన్ను కొడతామా? నన్ను కొట్టు. నవీనా, ఏమండి? ఏమైంది నవీనా? నేను ఎంత పెద్ద తప్పు చేసినాండి. ఏం తప్పు చేశావు? మీరు 2 సార్లు మీ అక్క కూతురు మన కూతురు లెక్కనే అన్నారు. ఆయనని పట్టించుకోకుండా నన్ను చిత్రహింసలు పెట్టిన, ఎన్నో సార్లు కొట్టిన. అది మా అక్క కూతురు కాదండి, మన కూతురు రియా అండి. ఇదంతా నీకేమో చెప్పారే? అయ్యో నవీనా, నేను మంచిగానే ఉన్నా గానీ మీ అక్క బిడ్డను నువ్వు రాసి రమ్మని పెడుతున్నావాడ కదా అందరు అనుకుంటున్నారు ఊర్లే. దాన్ని రాసి రంపన పెట్టుడు కాదు, చంపిన పాపం లేదు. నా చూడదాన్ని కాబట్టి 3 పూటలు పెట్టి సాదుకుంటున్నాం. నువ్వు రాసి రమ్మని పెడుతున్నా నువ్వు అనుకుంటున్నావు గానీ ఆమె నీ అక్క బిడ్డ కాదు, నీ కన్న బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు సీను? నిజం, ఆమె నీ బిడ్డనే. అది మన సొంత కూతురు కాదే, మీ అక్క కూతురే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తను మన సొంత కూతురండి. నీ ఫ్రెండ్ నర్సుతో చెప్పించింది నేనే. ఎందుకండి పంపించారు? ఎందుకంటే నువ్వు రాని రోజు చిత్రహింస పెడుతున్నావు కాబట్టి. నీ సొంత కూతురు తెలియగానే నా కూతురు బోర్న ఏడుస్తున్నావు. అదే నీ అక్క కూతురు అయితే రోజు చిత్రహింస పెడతావా?
నీ అక్క మీద ఉన్న కోపాన్ని అపంశుభం తెలియని చిన్నపిల్ల మీద చూపిస్తావా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఆ తల్లి లేని పిల్ల ఎంత నరకయాతన అనిపించిందో తెలుసా? నీ కూతురైతే ఒకలాగా, నీ అక్క కూతురైతే ఒకలాగా చూస్తావా నువ్వు? ఏ నీ అక్క కూతురు నీ కూతురు కాదా? నువ్వు అసలు ఆడదానివేనా? చిన్న పిల్లని చూడకుండా వాతలు పెడతావా? ఇంట్లో పనులను చేయిస్తావా? ఏ రాణి మన కూతురులా కనిపించలేదా నీకు? అమ్మ రాణి, నన్ను క్షమించమ్మా. నా తప్పు నాకు తెలిసిందండి, నన్ను క్షమించండి. ఆడదన్న విషయం కూడా మర్చిపోయి ఒక బిడ్డకి తల్లినైనా నేను ఇంకొక పసి పాపని చేయకూడదు పనులు చేపించి కష్టాలు పెట్టిన నన్ను క్షమించండి. ఇక మీదట రాణి నా సొంత కూతురులా చూసుకుంటాండి, మంచిగా చదివిపిస్తా, మహారాణిలా చూసుకుంటానండి. నన్ను క్షమించండి అమ్మ రాణి, నన్ను క్షమించమ్మా. నిన్ను ఇక మీదట ఒక్క మాట కొట్టను, నన్ను క్షమించమ్మా. ఊరుకోపోయిన ఏడవకు పిన్ని, ఏడవకు ఇదెంత గొప్ప మనసమ్మా. అయ్యో అక్క మీద కోపంతో నిన్ను హింసించిందా? బాబాయ్, బాబాయ్ పిన్ని ఏడవకమని చెప్పు బాబాయ్. నన్ను క్షమించండి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను.